వైసీపీ నేతల రాజీనామాలు కలవర పెడుతున్నాయి జగన్ని. వరుసగా పార్టీని విడుతున్నారు పలువురు నేతలు. ఇద్దరు సినీ నటులు కూడా ఉన్నారు. నిన్న నటుడు పోసాని కృష్ణమురళి ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఇక జీవితంలో రాజకీయాల జోలికి వేలనన్నారు. తన కుటుంబం కోసమే పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నట్లు ఆయన తెలిపారు. తనను తిడుతున్నారనో లేదో అరెస్ట్ చేస్తారనో అని భయపడి రాజకీయాలకు దూరంగా ఉండటం లేదని వివరణ ఇచ్చారు. తప్పు చేసిన వారిపైనే తాను విమర్శలు చేస్తానని, అందరిపై కాదని పోసాని గుర్తు చేశారు. ఫస్ట్ నుంచి వైసీపీకి సపోర్ట్గా ఉన్న సినీ నటుడు ఆలీ ఈ ఏడాది జూన్లో వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆలీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పార్టీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. ఆ తర్వాత అధికారంలోకి వైసీపీ రావడంతో ఆలీకి రాజ్యసభ సీటు, ఎమ్మెల్సీ పదవి, వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇలాంటి పదవులు వస్తాయని తెగ ప్రచారం జరిగింది. అయితే అవన్నీ ప్రచారానికి పరిమితమయ్యాయి. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఎన్నికల సమయంలో ఆలీ ఎక్కడా కనిపించలేదు. ఇక ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆలీ వైసీపీని వీడారు. ఇక తాను ఏ పార్టీలో లేనని, తను ఏ పార్టీకి కూడా సపోర్ట్ కాదని తేల్చి చెప్పేశారు ఆలీ. ఇక మీద తాను పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెడతానని చెప్పారు. 5 ఏళ్లకు ఒకసారి కామన్ మ్యాన్ లా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటానని ఆలీ వివరణ ఇచ్చారు. ఇక వైసీపీకి సపోర్టుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న సినీ నటి శ్రీరెడ్డి ఆమె పార్టీకి సపోర్టుగా ఉంటూ పోస్టులు పెట్టేవారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతలే టార్గెట్గా శ్రీరెడ్డి ఎన్నో పోస్టులు పెట్టారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్పై తప్పుడు పోస్టులు పెట్టారంటూ టీడీపీ నేతలు ఇస్తున్న ఫిర్యాదులతో శ్రీరెడ్డి స్పందించారు. ఇకపై వైసీపీకి రాజకీయాలకు సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయనన్నారు. శ్రీరెడ్డి ఇప్పటికే బాలినేని శ్రీనివాసులు రెడ్డి, సామినేని ఉదయభాను, వాసిరెడ్డి పద్మ లాంటి నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు సినిమా రంగానికి చెందిన నేతలు కూడా గుడ్ బై చెబుతున్నారు. మరికొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. రాజ్యసభ ఎంపీలుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇక ఎమ్మెల్సీలు పోతుల సునీత, చక్రవర్తి కూడా గుడ్ బై చెప్పేశారు. వారి బాటలోనే మరికొందరు ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం తీరుపై నేతల్లో అసంతృప్తి ఈ రాజీనామాలకు కారణం అంటున్నారు. వైసీపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీలో పరిస్థితులు ఏమాత్రం మారలేదన్నది కొందరు సీనియర్ల వాదన. ఇక మీదట ఏం జరుగుతుందో చూడాలి మరి వైసీపీ పార్టీలో. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki